నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా. నైనా ఈ సాయంకాల సమయంలో నైనా మరి మమ్మల్ని ఇక్కడ నైనా మరి విశ్వాసులు అందరము నైనా కూడి ఈ మందిరంలో నిన్ను ఆరాధించి స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప భాగ్యం అనుగ్రహించినావు నైనా. తండ్రి దేవా, నీ కుమారుడు నీ ప్రియ కుమారుడిని మాకే ఈ లోకానికి అనుగ్రహించినావు ప్రభువా. నైనా మరి నీ కుమారుడి జన్మదినాన్ని మేము సెలబ్రేట్ చేసుకోవడానికి నైనా మరి ఇక్కడ కూడి ఉన్నాం ప్రభువా. స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు నైనా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినాం నైనా, గడిచిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు. అవును తండ్రి దేవా, స్తోత్రం నైనా. మా ప్రియులు అనేక మంది నీ యందు చేరి ఉన్నారు నైనా, వారి కుటుంబాలని ఆదరించండి నైనా. తండ్రి దేవా, ఎవరికి లేని ఆధిక్యతను మాకు అనుగ్రహించినావు. లోకంలో నైనా మరి తీరి చూస్తున్నారు ప్రభువా. ఈ క్రిస్మస్ సీజన్ లో నైనా అన్యజనులు అనేక మంది నైనా మరి నిన్ను ఎవరు యేసు ఎవరు అని ఎదురు చూస్తుండగా ప్రభువా, వారందరికీ నీవెవరో తెలుసుకునే జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవ మీ నడిమింపును దయచేయమని, వారిని కూడా అంధకారం నుంచి వెలుగులోనికి తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి దివ్యనామం అడిగి బతిలాడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి యెహోవా దేవా, ఆమేన్. ఎక్కువ నేనేమి ప్రసంగం చేయట్లేదు, ప్రసంగం అంతా కూడా అమ్మగారు చేస్తారు. నా పరిచయం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. నేను ధనంజయరావు, హైందవ కుటుంబం నుంచి దేవుని నమ్ముకొని వచ్చాను. అమ్మగారు అంటే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టారు. మా సాక్ష్యం అంతా మీరు విని ఉన్నారు కాబట్టి సమయం వృధా చేయకుండా వాక్యంలోనికి వెళ్దాం. యేసు ఎవరు అందరికీ తెలుసా? యేసయ్య ఎవరు అంటే మనకి తెలిసింది ఏంటి? మరియమ్మ కుమారుడు, అంతే కదా. యోసేపు మరియమ్మలకి పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవించాడు, అంతే కదా. మన కోసం శిలువ పైన మరణించాడు, 3వ దినం తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు, మనకి తెలిసిన స్టోరీ. కాకపోతే 600 సంవత్సరాలు, యేసయ్య పుట్టడానికి 600 సంవత్సరాల ముందే, అంటే 2600 సంవత్సరాల క్రితం ఏషియా అని గొప్ప భక్తుడు ఉన్నాడు, ప్రవక్త. ఆయన ఏం చెప్పాడు అనేది ఒక్కసారి చూద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, నేను చదువుతాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏంటండి? మనకు శిశువు పుట్టెను అంటే, శిశువు పుట్టాడు అంటే అర్థం ఏంటి? మనుష్యుడిగా జన్మించాడు అనేది మనకు అర్థమవుతుంది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే ఇక్కడ యేసయ్య ఎవరండి? కుమారుడు. ఎవరి కుమారుడు? దేవాది దేవుని కుమారుడు, యెహోవా దేవుని కుమారుడు. మన కోసం ఈ లోకంలో శిశువుగా పుట్టాడు అంటే సంపూర్ణ మనుష్యుడిగా, మనలాంటి మనుష్యుడిగా మన కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సో యేసయ్య ఎవరు ఇక్కడ ఉంది కదండి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పెద్ద ప్రసంగం అవుతుంది, కాకపోతే ఈ ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటే ఆలోచనలు చెప్పేది కౌన్సిలర్ అంటాం అనమాట. మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అదంతా కూడా మనకి యేసయ్య చెప్పారు, చెప్తూనే ఉంటారు. ఆయన నిత్యుడగు తండ్రి అంటే నిత్య జీవం ఆయన వద్ద ఉన్నది. ఆయన లేకుండా ఏది కలగలేదు, సర్వము ఆయన మూలంగానే కలిగింది. యోహాను భక్తుడు చెప్తాడు కదండి, ఆది యందు వాక్యం ఉండేను, అంతేనా. తర్వాత మనకి ఇంకేం చెప్తున్నాడండి ఈయన? సమాధానకర్త. ఎవరితో సమాధానం? తండ్రితో సమాధానం. అవసరం ఎందుకు వచ్చింది? మనం పాపం చేసాం, ఆదాము అవ్వలు పాపం చేసే ఏదోం తోట నుంచి తోలు వేసాడు కదండి. తండ్రి దూరం అయిపోయాడు, తండ్రితో సహవాసం లేకుండా పోయింది. మళ్ళీ మనం తండ్రి దగ్గర చేరాలని ఆయన కోరిక. ఎందుకంటే ఆయన ప్రేమ అనంతమైనది. ఎంత ప్రేమ అంటే ఆకాశ మహాకాశంలో కూడా కొలవలేనంత ప్రేమ తండ్రి అయిన దేవుడిది. అందుకని ఆయన మనల్ని మళ్ళీ ఆయన యొద్దకు చేర్చుకోవాలని చెప్పి ఆయన ఉచిత కృపలో యేసయ్యని మన యొద్దకి, కుమారుణ్ణి మన యొద్దకి శిశువుగా పంపించాడు అనేది అర్థమవుతుంది కదా. సో యేసయ్య మన కోసం
ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? తండ్రితో సమాధానపరచడానికి. సమాధానపరిచిన తర్వాత ఏమవుతుందండి? నిత్య జీవం. ఆయనతో మనం నిత్య జీవం కలిగి ఉంటాము. మనకి రెండవ మరణం లేదు. ఈ శరీరం ఒకసారి చనిపోతుంది, రెండవసారి నరకానికి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్తాం? పరలోకంలో ఎవరి దగ్గర ఉంటాం? దేవుని దగ్గర సదా ఉంటాము. అంటే ఈ తండ్రి చెప్పిన పనిని నెరవేర్చడానికే నేను వచ్చానని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పారు యేసయ్య. సో తండ్రి పంపించిన ఆయన కుమారుడు మన మధ్య మనుష్య కుమారుడిగా, శరీరధారిగా మన మధ్య 33.5 సంవత్సరములు సంచరించారు. మన కోసం ఆయన స్వరక్తము, పరిశుద్ధ రక్తము. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. అయితే ఒక మాట, ఆయన మనకే దేవుడా? క్రైస్తవులకే దేవుడా? సర్వలోక రక్షకుడు. ఆయన ఎవరండి? సర్వలోక రక్షకుడు. సర్వలోకాన్ని సృజించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అందరినీ రక్షించాలనుకుంటున్నాడు. మనొక్కళ్ళనే కాదు కదండి. మనమంటే పరిశుద్ధాత్మ కృపతోటి యేసయ్యని తెలుసుకొని పశ్చాత్తాపపడి మన పాపములు ఒప్పుకొని యేసే దేవుడని నమ్మి విశ్వాసంతో బాప్తిజం తీసుకొని దేవుళ్ళో ఉన్నాము. మనం పరిశుద్ధులమని పిలువబడుతున్నాం. ఇంకెవరండి? మనం దేవుని పిల్లలము, దేవుని దత్తపుత్రులము. పౌలు భక్తుడు చెప్పినట్టు మనందరం కూడా దేవుని కుమారులుగా ఎంచబడుతున్నాం. కానీ ఈ లోకంలో ఇంకా అనేక మంది దేవుని తెలుసుకొనుక ఉన్నారు. ఈ క్రిస్మస్ సీజన్లో వీరందరూ కూడా ఈ సెలబ్రేషన్స్ అంతా చర్చిలో ఎంతో ఉత్సాహంతో చూస్తూ ఉంటారు, ఆసక్తితో చూస్తుంటారు. వాళ్ళందరికీ యేసు ఎవరు అనేది తెలియదు. వారందరికీ మనం తెలియచెప్పాలి. ఇంకొక మంచి మాట మీకు చెప్తాను. ఫస్ట్ యేసయ్య గురించి ఎవరికి చెప్పబడిందండి? గొల్లలకి. దేవదూత గొల్లలకి చెప్పాడు. చెప్తే గొల్లలు ఏం చేశారు? విని నమ్మి విశ్వసించారు. అవునా? లేకపోతే యేసయ్య జన్మించిన స్థలానికి వెళ్ళి చూడాలని బయలుదేరారు కదా. నమ్మకపోతే ఎందుకు వెళ్తారు? దేవదూత చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. వారి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. వాళ్ళు ఎవరిని చూస్తూ వెళ్ళారండి? చుక్క నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళారు. గురి తప్పారా? నక్షత్రాన్ని చూసుకుంటూ కరెక్ట్గా వెళ్ళారా? కరెక్ట్గా వెళ్ళారు. మరి మనకి ఆ గురి ఉందా? యేసయ్య వైపే గురి పెట్టుకొని మనం నడుస్తున్నామా? మన గురి తప్పుతున్నామా? జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. నమ్మాము, విశ్వాసం ఉంది, కానీ గురి తప్పకూడదు. అలాగే జ్ఞానులు ఏమయ్యారండి? వారికి తెలిసింది. వారు కూడా యేసయ్యని చూద్దామని చెప్పి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యారు? గురి తప్పారు. సో మనకి ఈ లోక జ్ఞానం, ఈ లోక తెలివితేటలు, ఈ లోకంలో ఉండే ఆస్తులు కానీ ఏదైనా కానీ ఏమన్నా ఉపయోగమా? ఏమీ ఉపయోగం లేదు. ఏది ఉపయోగం? యేసయ్య వైపే గురి పెట్టుకొని మనం ఈ లోకంలో జీవించాలి. అందుకనే కదా యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఒకటే మార్గం, వన్ వే. ఏంటది? నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కదండి? ఎంత చక్కటి యేసు ఎవరు అంటే మనకి అర్థమైందా? మనం ఈ అన్యజనులు ఉంటారు, తెలియని వారు ఉంటారు, వారికి చెప్పగలగాలి. మనం ఏమై ఉండాలి? యేసు వైపే గురి పెట్టుకొని జీవించాలి. యేసయ్యలాగా పిల్ల క్రీస్తు అని చెప్పి పౌలు ఒక మాట అంటారు అనమాట. ఎలా? క్రీస్తులాగా బ్రతకాలి మనం. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభం.